హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన అమ్మమ్మ నాయనమ్మ కాలం నాటి ట్రెడిషనల్ ఫుడ్ తాటి రొట్టెను చేయబోతున్నాను. ఆ కాలంలో ప్రకృతిలో దొరికే వాటిలో ఈ తాటి రొట్టెను ఎలా చేసేవారో అదే విధంగా మనము చేసుకుందాము. ముందుగా పండిపోయిన తాటి పండును తీసుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు పైనున్న తొక్కును తీసేసుకొని ఇలా తాటి టెంకను తీసేసుకుందాము. ఇప్పుడు చిల్లుల గిన్నెని బోల్డించి తాటి టెంకకున్న గుజ్జును తీసేసుకుందాము. ఇలాగే మిగతా తాటి టెంకలకున్న గుజ్జును తీసుకుందాము. ఇలా తీసుకుంటే తాటి పీసులు కూడా రావు. చూడండి, ఇందులో తాటి పీసులు కూడా రాలేదు. ఇలా తాటి పండుకు ఉన్న గుజ్జు మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లంలో డస్ట్ ఉంటుందని ముందుగానే బెల్లాన్ని దంచి కొద్దిగా నీళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగే వరకు ఉంచితే పాకంలా అయింది. ఈ బెల్లం పాకాన్ని ఇందులో 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లంలో డస్ట్ ఏమీ లేకపోతే బెల్లాన్ని దంచి మిక్సీ పట్టి ఆ బెల్లపు పొడిని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బియ్యపు రవ్వను కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. బియ్యపు రవ్వను ఇలా ఇంట్లోనే చేసుకోండి. మిక్సీ జార్లో బియ్యాన్ని వేసి అలాగే మిక్సీ పట్టేసుకోండి. ఇలా బియ్యపు రవ్వ వచ్చేస్తుంది. ఈ తాటి రొట్టెకు బియ్యపు రవ్వ ఉంటేనే తాటి రొట్టె సాఫ్ట్గా బాగొస్తుంది. ఇప్పుడు తాటి గుజ్జులో బియ్యపు నూకను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ని వేసుకొని 1 గంట పాటు మూత పెట్టి ఉంచేయండి. ఇందులో బెల్లం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఒక్కొక్క తాటిపండు తీయగా ఉంటుంది, ఒక్కో తాటిపండు తీపి తక్కువగా ఉంటుంది. అందులో తాటిపండు రొట్టె తినేటప్పుడు కొద్దిగా వగరుగా ఉంటుంది. ఆ వగరుని కట్ చేయాలంటే చిటికెడు సాల్ట్ని కొద్దిగా ఎక్కువగా బెల్లాన్ని వేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకొని తాటి రొట్టె గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఈ తాటి రొట్టెకు నెయ్యిని వేసుకుంటేనే మంచి కమ్మటి వాసనతో తాటి రొట్టె తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. చూడండి, నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి టేస్ట్ చేసుకోండి. మీరు మీ రుచికి తగినంతగా బెల్లాన్ని వేసుకోండి. నేను నా రుచికి తగినంతగా ఇంకొంచెం బెల్లం పాకాన్ని వేసుకున్నాను. ఒకవైపు తాటి రొట్టె గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి 10-15 నిమిషాలు పడుతుంది. ఇంకో వైపుకు తిప్పి కాల్చుకోవడానికి ఇంకో 10-15 నిమిషాలు పడుతుంది. తాటి రొట్టెను లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా తాటి రొట్టెను చేసుకున్న తర్వాత చుట్టూ అంచులు నీట్గా చేసుకోండి. ఇప్పుడు 10-15 నిమిషాలు ప్యాన్ మీద మూత పెట్టేయాలి. చూడండి, తాటి రొట్టె చుట్టూ అంచులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకొని ఇంకొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను. ముందు వేసిన నెయ్యి మొత్తం ఒకవైపుకు సరిపోయింది. ఇంకో వైపుకు ఇంకొంచెం నెయ్యిని వేసుకొని తాటి రొట్టెను కాల్చుకోవాలి. ఈ తాటి రొట్టె చాలా సాఫ్ట్గా ఉంటుంది, అందువల్ల తిప్పేటప్పుడు తాటి రొట్టెను జాగ్రత్తగా తిప్పుకోండి, లేదంటే తాటి రొట్టె విరిగిపోతుంది. చూడండి, తాటి రొట్టె ఎంత బాగొచ్చిందో. ఒక్కసారైనా తాటికాయల సీజన్లో తాటి రొట్టె రుచి చూడండి. ఇలా తాటి రొట్టెను చేసుకోండి, చాలా